క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ బుధవారపు దినమందు దేవాది దేవుడు తన పరిశుద్ధ లేఖనములలో నుండి నేటి దినము మనకు ఇచ్చిన గొప్ప వాగ్దానమును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుదాము. నేటి దినము మనకు ఇవ్వబడిన దేవుని వాగ్దానము: మీరు దయనుంది మంచివారని అనిపించుకొందురు. ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానమును సామెతల గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనములో దేవుడు మనకు బయలుపరిచాడు. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందువు. ఆమెన్. ఈ మాటను సొలొమోను రాజు గారి ద్వారా దేవుడు వ్రాయించాడు. మీరు దయనుంది మంచివారని అనిపించుకొందురు అని మనకు బయలుపరిచాడు ఆ దేవాది దేవుడు. ఈ లేఖన భాగములో సామెతల గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనములో నీవు అని ఒక్కరి గురించి ఈ గ్రంథకర్త వ్రాశాడు. ఆ ఒక్కరు ఎవరు అంటే నా కుమారుడా అనే మాటతో ఈ 3వ అధ్యాయము ఆరంభించాడు. నా కుమారుడా, నీవు నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి అని 3వ అధ్యాయం 1-2 వచనాల్లో అంటాడు. అవి దీర్ఘాయువును, 2 సుఖజీవముతో గడుపు సంవత్సరములను, 3 శాంతిని నీకు కలగచేస్తాయి. ఏవి కలగజేస్తాయి అంటే 1 దేవుని ఉపదేశము, దేవుని ఆజ్ఞలు. దేవుని ఉపదేశము, దేవుని ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొన్న వారి జీవితములో ఈ 3 ఆశీర్వాదాలు కలుగుతాయని ఈ గ్రంథకర్త తెలియచేస్తూ ఉన్నాడు. 1 దీర్ఘాయువు, 2 సుఖజీవముతో గడుపు సంవత్సరములు, 4 శాంతి మీకు కలుగుతుంది అని ఇక్కడ ఈ గ్రంథకర్త తెలియచేస్తూ ఉన్నాడు. ఇలా వ్రాస్తూ 3వ వచనములో దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకము. దయ, సత్యము వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. వేటిని? దయ, సత్యము. ఇవి ఎప్పటికీ దేవుని బిడ్డలకు అంటి ఉండాలి. కంఠభూషణముగా ధరించుకొనుము అని ఖచ్చితంగా లేఖనం సెలవిస్తోంది. నీ హృదయమనే పలక మీద వీటిని వ్రాసుకోమని వాక్యం సెలవిస్తోంది. అప్పుడు ఎప్పుడు? దయను సత్యమును నీవు విడిచిపెట్టనంత వరకు, అవి నీతో ఉన్నంత వరకు దేవుని దృష్టి, మానవుల దృష్టి నీపైన ఉంటుంది. అప్పుడు నీవు దయనుంది మంచివాడవు అని అనిపించుకుంటావని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అంటే నీవు మనుషుల దయలోను దేవుని దయలోను వర్ధిల్లుతావు. ఆమెన్. ఈ లోకములో ఎంత సంపాదించాము, ఎంతకాలం బ్రతికాము అన్నది ముఖ్యం కాదు. మనకు ఎంత మంచి సాక్ష్యము ఉంది అన్నది కావాలి. మన సాక్ష్యమే దేవుని మహిమపరుస్తోంది. నీవు దేవుని దయనుంది మంచివాడవని అనిపించుకుంటావు అంటే ఒక మంచి సాక్ష్యము నీవు కలిగి ఉంటావని ఈరోజు దేవాది దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ 3వ అధ్యాయము సామెతల గ్రంథములో 3వ అధ్యాయములో
జ్ఞానము సంపాదించడం వలన దాని నుండి కలిగే ఉపయోగాలేంటో ఈ 3వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. గనుక 3-4 వచనాలు దయా సత్యములను గురించి పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. దయను సత్యమును కంఠభూషణముగా ధరించుకొనుము, హృదయమనే పలకపైన వాటిని వ్రాయమంటున్నాడు. అప్పుడు దేవుని దృష్టిలో, మానవుల దృష్టిలో దయ పొందుటకు, మంచి పేరు సంపాదించుకొనుటకు సహాయపడుతుంది అని దేవుడు తెలియచేస్తున్నాడు. ఇది నిబంధన ప్రేమను జ్ఞాపకం చేస్తోంది. నిబంధన ప్రేమను ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 5వ వచనములో, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను అని వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక ఎలా ప్రేమించాలి అంటే పూర్ణ మనసుతో మనము ఆయనను ప్రేమించాలి అని వాక్యం సెలవిస్తుంది. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆయనను ప్రేమించాలని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఇది మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు క్రీస్తునందు ప్రియమైన వారలరా, ఇది ఈ యొక్క వాగ్దానము నిబంధనతో, ఇది నిబంధన ప్రేమకు జ్ఞాపకముగా ఉంది. కనుక క్రీస్తునందు ప్రియమైన వారలరా, మనము సత్యము అంటే ఏంటో మనకు తెలుసు. సత్యం అంటే యేసు ప్రభు. సత్యం అనేది నమ్మకత్వము, విశ్వాస్యతను, స్థిరత్వమును సూచిస్తూ ఉంది. అట్టి దయ సత్యమును అనుసరించు వారు పొందుకునే ప్రయోజనాల గురించి ఈ 4వ వచనం తెలియచేస్తూ ఉంది. ఏంటి ఆ ప్రయోజనం అంటే, మంచివాడవని, మంచిదానవని అనిపించుకుంటావు. హల్లెలూయా. ఈరోజు ఈ లోకంలో మనకు కావాల్సింది ఏంటంటే, మంచివాడండి అతను, ఈమె చాలా మంచిదండి, ఆ కుటుంబంలో ఉన్నవారు చాలా మంచివారండి, మంచి కార్యాలు చేస్తారండి, దేవుని బిడ్డలను ప్రేమిస్తారండి, గౌరవిస్తారండి అనే పేరును మనము కలిగి ఉంటాము అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే ఎప్పుడు సత్యమును నీవు నీ కంఠభూషణముగా ధరించుకున్నప్పుడు, సత్యమును, దయను నీవు కంఠభూషణముగా ధరించుకున్నప్పుడు, ఆ దయ కలిగి ఉన్నప్పుడు నీవు దేవుని దయ పొంది మంచివాడవని అనిపించుకుంటావు. అట్టి భాగ్యమును దేవుడు మనకిచ్చిన వాగ్దానము ద్వారా మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. దయగల మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ, మీరు దయనుంది మంచివారని అనిపించుకొందురు అని మీరు ఈరోజు మాకు వాగ్దానం చేశారు. మీ ప్రియ బిడ్డలు నాయన దయను, సత్యమును కలిగి ఉన్నారు. కలిగి ఉండి వారు మనుషుల దయలో, మీ దయలో వారు వర్ధిల్లుతూ మంచి సాక్ష్యము కలిగి ఉండుట గొప్ప విశేషము. ఈ వాగ్దానమును ఇచ్చి మేము ఏమై ఉన్నామో, ఏమై ఉండాలో మీరు మాకు తెలియచేశారు. స్తోత్రాలు ప్రభువా. నిజమే తండ్రి, మీరు దయగలిగిన దేవుడవు గనక ఆ దయను మీరు సత్యము ఉన్నది ఉన్నట్టుగా చెప్పే దేవుడవు గనక ఈ రెండును కలిగి ఉండుట గొప్ప మేలని మీరు మాకు తెలియచేశారు. అందుకై మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. సత్యము అనేది నమ్మకత్వమును, విశ్వాస్యతను, స్థిరత్వమును సూచిస్తుంది అని మీరు మాకు జ్ఞాపకం చేశారు. అటువంటి దయను, సత్యమును అనుసరించేవారు ఒక మంచి సాక్ష్యము కలిగి ఉంటారని మీరు తెలియజేశారు. అట్టి సాక్ష్యములో మమ్మను స్థిరపరచుమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సన్నిధి మనకెల్లరికి తోడై ఉండునుగాక. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. యేసయ్య కృప, వాత్సల్యత మనకెల్లరికి తోడై ఉండునుగాక. ఆమెన్.